దసరా ముందు రోజు భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళాము. నేను, అమ్మ, మా పాప. బయట ఇలా అమ్మవారికి పెట్టిన చీరలట అమ్ముతున్నారు. ఇంతకుముందు భీమవరం కాంపిటీషన్‌కి వెళ్ళినప్పుడు మేమైతే ఈ టెంపుల్‌కి వెళ్ళాము. అమ్మ వెళ్ళలేదట. చాలా రోజుల నుంచి అడుగుతుంది. అప్పటికప్పుడు సడెన్‌గా ప్రోగ్రామ్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. అక్కడ అందరూ మా పాప చెవులకు పెట్టుకున్న వాటిలి గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా బావున్నాయి అని. ఆ తర్వాత పంచారామాల్లో ఒకటైన సోమారామం టెంపుల్‌కైతే వెళ్ళాము. స్పెషల్ దర్శనం చేసుకున్నాము. అక్కడ పంతులు గారు శివుడికి అభిషేకం చేసిన గంధం, విభూది అయితే ఇలా తమలపాకులో పెట్టి ఇచ్చారు. అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము. లడ్డూ ఉంది. అంతేకాకుండా ఈ టెంపుల్ కోసం అండ్ చుట్టుపక్కల ఉండే చాలా టెంపుల్స్ కోసం అయితే పంతులు గారు చెప్పారు. ఈ గుడిలో అయితే శివలింగం ఒక 15 రోజులు ఒక కలర్‌లో, ఒక 15 రోజులు ఒక కలర్‌లో ఉంటుంది అని చెప్పారు. పౌర్ణమి రోజు అయితే బాగా బ్రైట్‌గా వైట్ కలర్‌లో అండ్ తర్వాత అమావాస్య తర్వాత 15 డేస్ అయితే కొంచెం డల్ కలర్‌లో అలా ఉంటుంది అనేసి చెప్పారు. అక్కడ స్థల పురాణం అయితే రాసుంది. అక్కడి నుంచి మేము పాలకొల్లు అయితే వచ్చేసాము. మేము ఉదయం లేట్‌గా స్టార్ట్ అయ్యాము. అందుకని భీమవరంలో టెంపుల్స్ దర్శనం అయ్యి, భోజనం చేసి పాలకొల్లు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే 2 అయ్యింది. గుడేమో 4కి ఓపెన్ చేస్తారు అని చెప్పారు. అక్కడ చాలామందైతే వెయిట్ చేస్తున్నారు. గుడి లోపలికి వెళ్ళాము కానీ దేవుడి దర్శనం అయితే అవ్వలేదు. అది కొంచెం బాధ అనిపించింది. 4 వరకు వెయిట్ చేయడానికి కొంచెం పనుంది కాకినాడలో అందుకని వచ్చేయాల్సొచ్చింది. ఇంకొకసారి అయితే వెళ్దాము అనుకుని ఆ చుట్టూ గుడి లోపల అంతా తిరిగి చూసాము. ఫోటోసు, వీడియోసు అయితే తీసుకున్నాము. ఆ గుడిలో జమ్మి చెట్టు, పాలపిట్టలు అయితే కనిపించాయి. దసరా రోజు హ్యాపీగా దర్శనం చేసుకుంటారని వీడియోస్ అవి తీసాము. క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనం మాకు తొందరలోనే జరగాలని కోరుకుంటున్నాము. ఓకే. బాయ్ మరి.